సమరయ స్త్రీతో యేసు ప్రభు చెప్పారు. See John 4. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూసినట్లయితే Jesus said, "The water I give you," verse 14, "will be like a well within you, springing up to eternal life." నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు తప్పికొండు, నేను వానికి ఇచ్చి నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరేడే నీటి బుగ్గలుగా ఉండేనని ఆమెతో చెప్పాను. Do you know the difference between having a tap in your house and a well? మీ ఇంట్లో ఒక బావి ఉండటానికి ఒక ట్యాప్ ఉండటానికి తేడా తెలుసా మీకు? The tap comes from the corporation water supply. ఆ కుళాయి అనేది కార్పొరేషన్ నుంచి వస్తాయి. They can turn it off, there's no water in your tap. వాళ్ళు ఆఫ్ చేస్తే మనకి నీళ్లు రావు. So if you are depending on conferences, it is like getting water from the corporation. మనం కాన్ఫరెన్స్ల మీద ఆధారపడినట్లయితే ఆ కుళాయి నీళ్ళలాగే ఉంటాయి అవి. If there's no conference, no meeting, you backslide, no water. కాన్ఫరెన్స్లు మీటింగ్ లేకపోతే మనం వెనక దిగజారిపోతాం, నీళ్లు లేవు. If you have a well, కానీ మీ ఇంట్లోనే బాగుంది అనుకోండి, inside your house, మీ ఇంట్లోనే బాగుంది, it will keep on producing water. కాబట్టి నీళ్లు ఊరుతూ ఉంటాయి. We have a well in our house which, I don't know, 50-60 years water is there. మా ఇంట్లో 50-60 సంవత్సరాల బావి ఉండేది, అది ఎప్పుడు నీళ్లు ఉండేవి. It's never dry. అది ఎప్పుడు ఎండిపోదు. Everywhere else water, there's no water, but there's water here. ఎక్కడ నీళ్లు లేకపోయినా బావిలో నీళ్లు ఉండేవి. It's a wonderful thing to have God's spirit like that in us. కాబట్టి దేవుని ఆత్మ మనలో ఆ విధంగా ఉండటం అనేది ఎంతో అద్భుతమైన విషయం. I'm not dependent on some external source of encouragement. ఒక బాహ్య సంబంధమైన ప్రోత్సాహం మీద నేను ఆధారపడలేను, కానీ that when I face a problem, I don't need somebody else to come and say, "Oh, don't worry brother, I'm all right." కాబట్టి నేను ఒక సమస్య గుండా వెళ్తున్నప్పుడు, సహోదరుడు ఏం కాదు, మీరు గట్టెక్కుతారు ఈ సమస్య నుంచి అని ఎవరు ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. I've got a well inside. ఎందుకంటే నా లోపలే ఒక బావి ఉంది. Jesus told that sinful woman, "I can put a well inside you." ఆ పాపాత్మురాలైన ఒక స్త్రీ లోపలే నేను నీటి బావిని పెడతానని ప్రభు చెప్పారు. That is the gift of the Holy Spirit. పరిశుద్ధాత్మను వరం అంటే అదే. In the Old Testament, పాత నిబంధనలో God wrote the laws on 2 tablets of stone. 2 రాళ్ల మీద దేవుడు తన ధర్మ విధులను రాశాడు. See Exodus in నిర్గమకాండము and chapter 31 నిర్గమకాండం 31వ అధ్యాయం and verse 18. 18వ వచనం. When God had finished speaking with Moses on Mount Sinai, మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడట చాలించిన తర్వాత, God gave Moses 2 tablets of stone. ఆయన తన శాసనములు గల 2 పలకలను, rock, 2 రాళ్లను ఇచ్చాడు. hard rock, గట్టి రాళ్లను ఇచ్చాడు, made flat. ఆ 2 చదరంగా చేసి, and it says with the finger of God he wrote 10 commandments on those 2 stones. దేవుని వ్రేలతో ఆ 2 పలకల మీద ఆయన శాసనాలను రాశాడు. 4 commandments relating to God, దేవునికి సంబంధించిన 4 శాసనాలు, and 6 commandments relating to relationship with man. మనుష్యులకు సంబంధించిన సంబంధాల గురించిన 6 శాసనాలు, total 10 commandments, మొత్తం 10 ఆజ్ఞలు written with the finger of God. దేవుని వ్రేలితో రాయబడ్డాయి. But do you know what God says in the New Testament? కానీ క్రొత్త నిబంధనలో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? Before we get there, let's go to the prophecy in Ezekiel 36. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో ఉన్న ప్రవచనాన్ని గురించి మనం చదువుదాం. Prophecy of what God will do in the New Testament. క్రొత్త నిబంధనలో దేవుడు ఏం చేయబోతున్నాడో అన్న దాని గురించిన ప్రవచనం. He says in that day, ఆ దినమున, after Jesus comes, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత, verse 26, Ezekiel 36:26, హెజ్కేలు 36:26, I'll give you a new heart and a new spirit. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను. That is saying you will be born again. అంటే మీరు తిరిగి జన్మిస్తారు అని. And I'll remove the heart of stone and give you a heart of flesh. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. So he was saying that all human beings, their heart is like stone. ఆయన ఏం చెప్తాడంటే మానవుల హృదయాలంతా కూడా రాయి వంటివి. So when God wrote on rock, ఆ రాయి మీద దేవుడు రాసినప్పుడు the message was, అక్కడ సందేశం ఏంటంటే, it is easier for me to write my laws on rock than in your heart. నీ హృదయంలో నా శాసనాలు రాయటం కంటే ఆ రాయి మీద రాయటమే ఎంతో సులభం. Your heart is harder than this rock. ఈ రాయి కంటే కూడా ఎంతో కఠినమైంది నీ హృదయం. I can write the laws on the rock very easily. ఆ రాయి మీద నేను ఎంతో సులభంగా రాసేయచ్చు నా శాసనాలు. But I cannot write it in your heart. కానీ నీ హృదయం మీద నేను రాయలేను.
But one day, కానీ ఒకానొక రోజు I will take away this hard heart of like a rock in you, inside you, and take it away. ఈ రాతి గుండెను తీసేస్తాను, And I'll give you a soft heart. ఒక మాంసపు హృదయాన్ని ఇస్తాను. And then, verse 27, I'll put my Holy Spirit inside you. నా ఆత్మను మీలో ఉంచుతాను. Then I will not tell you to obey me. కాబట్టి మీరు నాకు విధేయత చూపించాలని నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా. I will make you obey me. కాబట్టి నా కట్టడలను అనుసరించే వారుగా నేను చేస్తాను. And I'll make you careful to observe everything I tell you. Verse 27. నా విధులను గైకొని వారుగా మిమ్మల్ని చేసేదను. Did you understand that? అర్థమవుతుందా మీకు? It's not, I will tell you, obey me. మీరు నాకు విధేయత చూపించాలని నేను చెప్పటం కాదు. That is Old Testament. అది పాత నిబంధన. God says something, I try to do it. ఆ దేవుడు ఏదో చెప్తాడు, దాని ప్రకారం నేను చేయడానికి ప్రయత్నిస్తాను. God says, you should not be angry. మీరు కోప్పడకూడదు అని దేవుడు చెప్తాడు. Okay, I try. నేనేదో ప్రయత్నిస్తాను. I did not succeed. అయినా కానీ నేను జయించలేను. I try for 25 years and I can't get over my anger. 25 సంవత్సరాలు ప్రయత్నిస్తాను, అయినా జయించలేను. Many of you, tell me honestly, మీలో అనేక మంది you have tried for 25 years to get over your anger, you still haven't got over. మీరు 25 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు, అయినా జయం పొందలేదు. నిజాయితీగా చెప్పండి. Because you take it as a command, I have to do it and I can't do it. ఎందుకంటే మీరు ఒక ఆజ్ఞగా తీసుకున్నారు, దానికి విధేయత చూపించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ చేయలేకపోతున్నారు. That is Old Testament. అది పాత నిబంధన విధానం. You should not commit adultery. మీరు వ్యభిచారం చేయకూడదు. But Samson, David, they all went and committed adultery. కానీ సంసోను, దావీదు అందరూ వ్యభిచారంలోనే పడ్డారు. They wanted to avoid it, but they could not avoid it. వాళ్ళు ఏదో ఆ విధంగా చేయకుండాని ప్రయత్నించారు, కానీ పడిపోయారు. And the Lord says in the New Testament it will be different. కానీ ప్రభు చెప్పింది ఏంటంటే క్రొత్త నిబంధనలో అది వేరుగా ఉంటుంది. Many people don't understand this. అనేక మంది దీన్ని అర్థం చేసుకోవట్లేదు. Read that verse carefully. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా చదివినట్లయితే, I will not tell you to walk in my statutes, I will make you walk in my statutes. నా విధులను గైకొనాలని నేను మీకు చెప్పను, కానీ గైకొనే వారిగా నేను చేసేదను. What a wonderful thing that is. ఎంత అద్భుతమైన విషయం కదా ఇది. And I will make you to be careful to obey me exactly. జాగ్రత్తగా నా విధులను గైకొని వారుగా మిమ్మును చేసేదను. This is the amazing new covenant which I have found very, very few believers have understood it. ఎంతో కొద్ది మంది విశ్వాసులు అర్థం చేసుకున్న ఎంతో అద్భుతమైన కొత్త నిబంధన సత్యాలు ఇవి. You know why? ఎందుకో తెలుసా? I'll tell you. నేను చెప్తాను. Matthew chapter 11. మత్తయి సువార్త 11వ అధ్యాయం. Matthew 11. మత్తయి సువార్త 11వ అధ్యాయం verse 25. 25వ వచనం. Jesus said, ప్రభు చెప్పారు, I praise you, Father, Lord of heaven and earth. You have hidden these things from the clever, intelligent people. You revealed them to infants. తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నేను స్తుతించుచున్నాను. Why is it we don't understand this truth? ఎందుకు ఈ సత్యాలు మనకు అర్థం కావట్లేదు? That God will make me from within overcome my anger. నా కోపాన్ని జయించడానికి దేవుడే నాలో పరిశుద్ధాత్మను ప్రవేశపెట్టి ఆయన చేస్తాడు. God will make me from within overcome dirty ways of thinking. కాబట్టి చెడు తలంపుల మీద జయాన్ని నేను జయించేటట్లుగా ఆయనే చేస్తాడు. That within God will give me a great love to be honest all the time. అన్ని విషయాల్లో కూడా యథార్థంగా ఉండేటట్లు దేవుడే చేస్తాడు. God will give me from within an ability to love my enemies and those who hate me. నా శత్రువులను కూడా ప్రేమించే సామర్థ్యాన్ని అంతరంగంలో దేవుడే కలుగజేస్తాడు. Why is it people don't understand it? మరి ఎందుకు మరి ఇది అర్థం కావట్లేదు? Why is it they are struggling like Old Testament people and failing even after 25 years? ఎందుకు పాత నిబంధన వ్యక్తులు 25 సంవత్సరాలైనా కానీ వాళ్ళు ప్రయాసపడి ఓడిపోతున్నారు? Because they are still living by the old covenant principle. ఎందుకంటే వాళ్ళు ఇంకా పాత నిబంధన విధానంలోనే జీవిస్తున్నారు. Now God's laws are not written on rock. ఇప్పుడు దేవుని యొక్క శాసనాలు రాతి మీద లేవు. It is written in a book. పుస్తకంలో ఉన్నాయి. Whether you read it in a book or a rock, you are trying to obey, you can't do it. మీరు ఒక రాతి పలకమే చదివినా లేకపోతే పుస్తకంలో చదివినా అది ఒక ఆజ్ఞగా చదివి దానికి విధేయత చూపించాలని ప్రయత్నిస్తున్నారు. The Israelites also tried and they said we can't do it. ఇశ్రాయేలు కూడా ప్రయత్నించారు ఓడిపోయారు. And God says I know you can't do it. మీరు చేయలేరని కూడా నాకు తెలుసు అని చెప్తున్నాడు దేవుడు. That is why I cancel the old covenant. అందుకే పాత నిబంధన నేను రద్దు చేస్తున్నాను. I made a new covenant. నేను కొత్త నిబంధనను చేస్తున్నాను ఇప్పుడు. And I will write my law not on rock now, but I'll write it in your heart. ఇప్పుడు నా శాసనాలని నేను రాతి పలక మీద కాదు మీ హృదయాల మీద రాస్తున్నాను. See Hebrews in chapter 8. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని మనం You know, this is such a glorious truth. I tell you, it changed my life. ఇదెంతో మహిమకరమైన సత్యం, నా జీవితాన్ని మార్చేసింది ఇది. And I have tried for 40 years to try and preach it to others.
ఇతరులకు బోధించడానికి 40 సంవత్సరాలుగా నేను ప్రయత్నం చేస్తున్నాను. And they still say, we believe it because Brother Zach taught us. జాక్ గారు చెప్పారు కాబట్టి మేము నమ్ముతున్నాం అంటారు, కానీ That's no use, brother and sister. ఈ జాక్ గారు చెప్పారు కాబట్టి నమ్మటం వల్ల పెద్ద ఉపయోగం లేదు. The Holy Spirit must write it in your heart. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో రాశాడా? There are many people who have not heard Brother Zach who have got that experience. కాబట్టి జాక్ గారు చెప్పింది విననోళ్ళకు కూడా చాలా మందికి అనుభవం వచ్చింది. See Hebrews 8. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. This is a new covenant, verse 6, which is better than the old covenant. 6వ వచనంలో మనం చూసినట్లయితే క్రొత్త నిబంధన పాత నిబంధన కంటే మరి శ్రేష్టమైనది. There are better promises. శ్రేష్టమైన వాగ్దానాలు ఉన్నాయి. That is, I will write, God says. అదేంటంటే నేను రాస్తాను అంటున్నాడు. Okay. In those days, he wrote on a rock. ఆ రోజుల్లో ఆయన రాతి పలక మీద రాశాడు. But this new covenant, verse 9, is not like the covenant I made when they came out of Egypt. It's not like the old covenant, verse 9. 9వ వచనంలో ఈ నిబంధన నేను ఐగుప్తు దేశంలో నుండి పితరులను వెలుపలకు రప్పించుటకే వారిని చేయి పట్టుకొని దినమున చేసిన వంటిది కాదు. They could not continue in my covenant, verse 9. 9వ వచనంలో వాళ్ళు నా నిబంధనలో కొనసాగలేదు, నిలవలేదు. They read it, meditated it, but they could not do it. వాళ్ళు చదివారు, ధ్యానించారు, అయినా చేయలేకపోయారు. Today also people read it, hear it in conferences, they can't do it. ఈ రోజు కూడా మనం చదువుతాం, వింటాం, కాన్ఫరెన్స్లో అయినా చేయలేము. But now the new covenant is, కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన ఏంటంటే, I will put my, verse 10, my law into their mind and I will write it on their heart. వారి మనస్సుల్లో నా ధర్మ విధులను ఉంచేదును, వారి హృదయాల మీద వాటిని వ్రాయుదును. So the finger of God is not writing on rock today, but in our heart. ఇప్పుడు దేవుని యొక్క చేతి వ్రేలు అనేది రాతి పలక మీద రాయట్లేదు, కానీ మన హృదయం మీద రాస్తుంది. You saw in Exodus 31, God wrote with his finger on the rock. నిర్గమకాండం 31వ అధ్యాయంలో మనం చూసాం, దేవుని యొక్క చేతి వ్రేలతో రాతి పలక మీద తన శాసనాలు రాశాడు.